లైవ్‌లో ఆయేష ఏడుస్తుంది. ఏ ఏ ఏ ఏ ఏ అని ఏడుస్తుంది. నేను ఏడ్చినందుకు ఆమెని ఎక్కిరించట్లేదు. ఆమె ఫస్ట్ 'బిగ్ బాస్' హౌస్‌కి వస్తా వస్తా ఏం చెప్పుకొచ్చింది? తనుజ, నువ్వు ఏడుస్తావు. ఏదైనా ఓడిపోతే బాత్రూమ్‌కెళ్ళి ఏడుస్తావు. మాకిలాంటి మా టీవీ సీరియల్స్ అయితే మాకు వద్దు. మీ బాండింగ్ మాకు వద్దు అని చెప్పింది కదా! ఈరోజు మార్నింగ్ వచ్చేసి నాకిక్కడ హౌస్‌లో ఎవరు తోడు లేరు అని చెప్పి ఏడుస్తుంది. ఈ వచ్చిన 3 రోజులకే తోడు లేకపోతే వాళ్ళు 40 రోజుల నుంచి ఉన్నారు గదా! 60 రోజులో, 40 రోజులో ఉన్నారు గదా! వాళ్ళకి తోడుండాలి గదా! వాళ్ళు ఏడవడం తప్పు లేదు కదా! నీకు బాండింగ్ లేదు, ఎవరు తోడు లేరు అంటున్నావు. భరణి అని అన్న, అన్న అంటున్నావు. వాళ్ళు అలాగే పిలుస్తున్నారు కదా! ఇప్పుడు అలా మనము ఒకరిని ఇలా వేలెత్తి చూపినప్పుడు, అవతల వేళ్ళు గూడా మన సైడ్ చూపిస్తున్నాయి అన్న విషయం చూసుకోవాలి గదా! ఇదిగో నా వీడియో నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నా వీడియోస్ చూసినట్టుగుంటే నేను న్యూట్రల్ ఆడియన్స్‌కి దగ్గర అలాగే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా నచ్చితే నచ్చారంటున్నాను. ఎవరైనా నచ్చకపోతే నచ్చలేదంటున్నాను. ఒక్కరినే సెల్ఫ్ డబ్బా అయితే నేను కొట్టట్లేదు. మీరొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నేను కొంచెం ముందుకెళ్తాను. అట్లా అనిపించింది. ఏంటి తనుజానొచ్చేసి నువ్వేంటి ఎమోషనల్ పర్సను నువ్వట్లా ఏడుస్తున్నావు అని చెప్పిన మనిషి ఈమైతే ఏడవచ్చా? ఒక్క టాస్క్ పోతే భయంకరంగా ఎంత భయంకరంగా అంటే 'రీతు చౌదరి' ఏడుస్తుంది చూసావా? అంతకంటే భయంకరంగా ఓ ఓ ఓ ఓ ఊ ఒక్కటే ఏడుపు ఏడిచింది. ఏమి అంటే ఆమె కళ్ళద్దాలు పెట్టుకోలేదంట, లెన్స్ పెట్టుకోలేదంట. సో, అక్కడ నంబర్‌లు కనపడలేదంట. ఇంక సరే వివరాల్లోకి వెళ్దాము. 'బిగ్ బాసు' అదే మీరు చూసి ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చూసుంటారు కదా! తర్వాత రేపు చూపిస్తారు. అది రాసి పెట్టుకున్నాడు 'బిగ్ బాస్' ఎత్తి పెట్టుకున్నాడు. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఇద్దరు కెప్టెన్‌లు అని చెప్పనన్నాడు. వావ్! ఇద్దరు కెప్టెన్‌లా అనుకున్నాము. అంటే అప్పుడోసారి నిఖిల్ లోపలికి వస్తే ఒక కెప్టెన్సీ బ్యాడ్జ్ ఒకటి పంపించాడు గదా! ఎందుకబ్బా 2 ఇచ్చినాడా ఆయన అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఆ రెండోది కూడా పనికొస్తుంది అన్న విషయము. ఇద్దరు కెప్టెన్‌లు అన్నారు. ఇద్దరు కెప్టెన్ అంటే అబ్బా సూపర్‌లే ఎవరవుతారో ఏమో అందరూ వచ్చేసి అబ్బా ఏమవుతారు? ఎలా ఆడతారో ఏమో అని అనుకుంటా ఉన్నాము. సరే నా 'బిగ్ బాస్' చెప్పినాడు మీరు టీమ్స్‌గా మొత్తం 6 మంది ఉన్నారు. ఇప్పుడు నిఖిల్‌కి ఆల్రెడీ ఆయన రాజు పైన కూర్చొనున్నాడు. చెప్పాడు. మీరు ఒక టీమ్స్‌గా ఎంచుకోండి. ఎవరెవరు ఎలా టీమ్స్ చెప్తే నేను దాన్ని బట్టి చెప్తానా అన్నారు. పాపము ఆముంది కదా! ఆమె పేరు మర్చిపోయా. నిన్న గాక మొన్నొచ్చినావిడ. మాధురిని ఎవ్వరు తీసుకోలేదు పాపము. ఏమంటే ఆమెకి చెయ్యి కొంచెం దెబ్బ తగిలింది. పాపముని ఎందుకన్నానంటే తర్వాత కూడా ఏడుస్తుంది. ఆమె ఆడింది. ఆడిన వాళ్ళని పాపమనే అనాలి గదా! బయట ఎట్టైనా ఉండని అనవసరం. ఆమె ఎలా బిహేవ్ చేస్తే అలాగే చెప్తాము. లోపల ఎలా ఉంటే అలాగే చెప్తాము. ఆమె కూడా పాపం ఏడ్చింది. చెయ్యి దెబ్బ తగిలున్నది. గౌరవ్‌ని అడిగిందంట. నన్ను తీసుకుంటావంటే ఇదిగో నువ్వు వీకు. నేను నిన్ను తీసుకోను అని చెప్పనన్నాడంట. ఇక రమ్యని అడిగింది. రమ్య ఆల్రెడీ టీమ్స్ చెప్దాం అనుకున్నప్పుడే రమ్య అండ్ అతను శ్రీనివాస్ ఇలా అనుకున్నారు. అని చెప్పి అనుకున్నారు. ఓకే. మనిద్దరం ఒక టీమ్ అప్ అవుదాం అనుకున్నారు. ఇంక వాళ్ళిద్దరు ఒక టీము. సుమనన్న వచ్చేసి ఫస్ట్ గౌరవ్‌ని వద్దన్నాడు. ఎందుకు అంటే నాకు ఇంగ్లీష్ రాదు. కమ్యూనికేషన్ ఉండదు మా ఇద్దరికి. నాకు వద్దు అని చెప్పనన్నాడు. మళ్ళీ లేదు తీసుకుంటామని చెప్పేసి గౌరవ్‌ని తీసుకున్నాడు. సుమనన్న, గౌరవ్ ఇంకెవ్వరు తీసుకోలేదని చెప్పేసి ఆయేష చాలా సేపు చూసి ఎవరితో ఉందామా అని చూసి ఫస్ట్ సీనుని అడిగింది. ఆ తర్వాత రమ్యని అడిగింది. సరేలే మనిద్దరం ఒక టీమ్‌గా ఉందామని చెప్పేసి ఆయేష అండ్ మాధురి ఇద్దరు ఒక టీమ్ ఆడుతున్నారు. అప్పటికి ఇంకా 'బిగ్ బాస్' ఏం చెప్పాడు, నేనైతే ఒక టాస్క్ ఇస్తాను. మీరు ఏం టాస్కు అంటే మనకి చూపించలేదు దాంట్లో. ఒక శవపేటికలో లోపలైతే ఉంటాయన్నమాట. ఇక్కడ బయటొచ్చేసి కీస్ పెట్టేసుంటారు. అలాగే వాళ్ళకొక వాకీ టాకీ అనేది ఒకటి ఇచ్చుంటారు. వీళ్ళు లోపలికెళ్ళి ఎవరు పడుకోవాలి. పడుకున్నప్పుడు అక్కడ వాకీ టాకీ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు లెయ్యాలి అనుకుంటే అది లేపుకుంటే వచ్చేస్తుంది. మీరెళ్ళి లోపల పడుకోవాలి. అక్కడ వాకీ టాకీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బయట వీళ్ళుంటారు. వీళ్ళున్నప్పుడు వాళ్ళకేం చెప్పాలంటే వాకీ టాకీలో హలో నేనున్నాను ఆయేష నేను అని చెప్పాలనమాట. అట్లా చెప్పినప్పుడు వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడ 3 చైన్స్ పెట్టేసుంటాయి. అక్కడ బాక్సులు పెట్టేసుంటాయి. ఆ చైన్స్‌లో నుంచి కీ తీసుకోవాలి గదా! ఆ చైన్‌లో నుంచి కీ తీసుకొని మళ్ళీ అక్కడ చిన్న బాక్స్ పెట్టుంటాయి. ఆ బాక్స్‌లో నుంచి అన్ని గుర్తులుంటాయి. వాళ్ళు బాక్స్ చెప్పరనమాట. ఇన్ని స్టార్లున్నాయి, చిన్నదిగా ఉంటుంది, రెడ్ కలరు, పింక్ కలర్ అని అక్కడి నుంచి వాళ్ళకి చెప్పాలి ఆ వాకీ టాకీలో. చెప్పినప్పుడు వీళ్ళు ఆ బాక్స్ ఓపెన్ చేసి అక్కడి నుంచి కీ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళేసి ఒకవేళ కోడ్ ఇచ్చుంటారు. 6231, 4361 అట్లా కోడ్ అయితే ఇచ్చుంటారు. మనకి చూపించలేదు అది. వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనకు తెలుస్తున్నది. ఇంక వాళ్ళు లోపలికెళ్ళేసి ఆ కీ అనేది ఓపెన్ చేయాలా. ఓపెన్ చేస్తే వాళ్ళు ఇంకా వచ్చేస్తారనమాట బయటకి. పాపము ఎక్కడ కమ్యూనికేషన్ వాళ్ళు లోపలికెళ్ళిపోయారు. లోపలికి బయట ఎవరెవరు ఉన్నారంటే
ఇక్కడ బయట ఉన్నది ఆయేషా ఉంది, గౌరవ్ ఉన్నాడు బయట, ఇంకా మూడో వ్యక్తి ఎవరున్నారు, ఆయేషా, గౌరవ్, శ్రీనివాసు. ఈ ముగ్గురు అయితే బయట ఉన్నారు. లోపల పడుకున్నది ఎవరు అంటే సుమనన్న పడుకున్నారు, మాధురి గారు పడుకున్నారు, మూడోది రమ్య. ఆ ముగ్గురు లోపలైతే పడుకున్నారనమాట. అప్పటికే చెప్తా ఉన్నాడు బిగ్ బాస్. ఈమె కూడా అడిగింది, మాధురి వచ్చి ఆయేషాని అడిగింది, నువ్వు పడుకుంటావా నేను పడుకునేదా అంటే రమ్య ఉండి ఆయేషా ఉండి నాకు ఎవరైనా ఓకే అని చెప్పానండి. అప్పుడు తెలుసుకోవాలి కదా, ఈ నెంబర్లు చూడాలి, ఇప్పుడు నేను అద్దాలు పెట్టుకోకుండా చెయ్యొచ్చు, నాకు ఈ నెంబర్లు కనపడవు, నాకు కనపడాలి అంటే నేను చూసుకోవాలి కదా, ఫోన్లో ఒక వీడియో చూడాలన్నా కూడా నేను అద్దాలు పెట్టుకునే చేయాలి కదా, లేకపోతే లెన్స్ పెట్టుకోవాలి. ఆమెకు నెంబర్లు కనపడినప్పుడు అవి పెట్టుకోవచ్చు కదా, ఆమె పెట్టుకోలేదు. గబగబా ఆయేషా వచ్చి పరిగెత్తింది, గబగబా ఆవేశం తొందర ఎక్కువ, ఆ బాక్స్ నెంబర్ తీసుకునింది. కానీ ఇక్కడ శ్రీనివాస్కి హలో, అక్కడి నుంచి లోపల సుమన్ హలో 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 అంటే గౌరవ్కి అర్థం కాలేదనమాట. హలో 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 అని చెప్పి అంటానే ఉన్నారు. ఆ వాయిస్ శ్రీనివాస్కి వినిపిస్తుంది అంటే పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉండింది. ఆ అన్నకి అర్థం కాలేదు, గౌరవ్ కూడా అర్థం కాలేదు, సుమన్ చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి లోపలికి మాధురికి ఆయేషకి మంచి కమ్యూనికేషన్. ఈ అమ్మాయి వస్తున్న అది ఎట్లాగంటే ఆ వాకిటాకిలో ఆ రెడ్ కలర్ బటన్ ఇలా ప్రెస్ చేసి వదిలేయాలి అంతే, ఇలా ప్రెస్ చేసుకొని ఉంటే వినపడదు, ప్రెస్ చేసుకుని వదిలేస్తేనే వినపడుతుంది అనమాట. వాళ్ళిద్దరికి బాగా కమ్యూనికేషన్ కుదిరింది. ఈ అమ్మాయి గబగబ లోపలిపోయింది, మళ్ళీ గబగబ బయటకు వచ్చింది, కీ ఎక్కడ అని తీసుకుంది, మళ్ళీ లోపలిపోయింది. ఆ తర్వాత ఈ గౌరవ్కి అర్థం కాల, వెతికి 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 చూస్తూ ఉన్నప్పటికీ సుమన్ రెడ్ పింక్ కలర్ బాక్సు 3 స్టార్లు ఉన్నాయి, 624 సంథింగ్ ఒక నెంబర్ అనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ శ్రీనివాస్ కూడా ఆయేషా పోయిన సెకండ్ టైము శ్రీనివాస్ కూడా పోయాడు. ఇంకా ఆ తర్వాత ఈయన లాస్ట్ పోయాడు గౌరవ్. అదే లక్ అంటే, మనకి లక్ రాసి పెట్టి ఉండాలి అసలు. ఆ తర్వాత లాస్ట్కి పోయాడు గౌరవ్, పోయి వెంటనే టక్క ముందు చేశాడంట. అక్కడ పోయి తీసుకొని వాళ్ళు బయటకు వచ్చేసారు. ఈయన బయటకు వచ్చిన విత్ ఇన్ సెకండ్లో ఆ అమ్మాయి వచ్చేసి కూర్చొని ఓవర్వాని ఏడుస్తుంది. ఇక్కడ సుమన్ అయితే నిజంగా మీరు నమ్ముతారో లేదో, నాకే గూస్ బంప్స్ వచ్చింది. ఏ ఏ ఏ ఏ ఏ అని చెప్పి ఎగురుతున్నాడు, ఎంత ఆనందం. ఇంకా హౌస్ మేట్స్కి కూడా చాలా ఆనందం. అసలు ఏంది కెప్టెన్ అయిపోయావు నువ్వు, కెప్టెన్ అయిపోయావు అనేసి ఈయన అధ్యక్ష, నేను కెప్టెన్ అయ్యాను అధ్యక్ష, ఇంటిని బాగా చూసుకుంటాను అధ్యక్ష అని చెప్పి ఆ సుమన్ అసలు మాట్లాడంగా మనం చూడం కదా, ఎప్పుడైనా అవసరానికి మాట్లాడతాడు కానీ మామూలుగా అయితే ఆ సుమన్ మాట్లాడు. ఆయన అయితే బాగా ఎంత ఆనందపడ్డాడో అనిపించింది నాకైతే. కెప్టెన్ అయిపోయి ఎవరు ఆడరు చేయరు అని చెప్పి అంటున్న అతను కెప్టెన్ అయిపోయేశాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అమ్మాయికి వచ్చి అక్కడ ఏడుస్తుంది. అందరూ ఏమైందా ఏమైంది ఏమైంది అని చెప్పిపోతే నా కళ్ళు కనపడలేదు, నా కళ్ళు కనపడలేదు, నా కళ్ళు కనపడలేదు అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంది. ఒక్కాట పోతేనే మళ్ళీ పోయేటప్పుడు ఏమనుకుంటా పోయింది తెలుసా, గెలిస్తే గెలిచిన అమ్మ, పోతే పోయినాము అనుకుంటా. ఆ అమ్మాయి వాయిస్ని చూసారా, విద్యుల్లత ఉంది కదా, ఆ అమ్మాయి వాయిస్ ఈ అమ్మాయి వాయిస్ అదే గొంతు, గులకరాలు వేసి తారు డబ్బాలో గురకాలు వేసి గొంతు అదే గొంతు, సేమ్ నా గొంతు కూడా అంతే, కీచు గొంతు. ఏడుస్తుంది. అదే ఏడుస్తున్నప్పుడు ఇంక అందరూ వచ్చి ఏమైంది ఏమైందంటే, అయ్యో నా కళ్ళు కనపడలేదు, నా కళ్ళు కనపడలేదు, నేను ఫస్ట్ నేనే పోయాను అని చెప్పేసింది. పోనీ ఇట్స్ గేమ్, మళ్ళీ నెక్స్ట్ కూడా ఉంటుంది కదా. అదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక్కరిని అనేటప్పుడు పక్కన వాళ్ళు కూడా మనల్ని చూసుకోవాలి కదా, ఫస్ట్ మనల్ని చూసుకొని పక్కన వాళ్ళు అనాలి కదా అన్నట్టయితే నాకు అనిపించింది. ఇంకా తర్వాత ఎవరు ఏడుస్తున్నారని చెప్పిందో ఆ పిల్లపై వాటర్ ఇచ్చింది తనూజ ఎక్కువ ఏడవల ఈరోజు, అన్ని లైట్ చిల్లుగా ఉంది తనూజ. ఆమె తీసుకెళ్ళి వాటర్ ఇచ్చింది. ఇంకా అందరూ కూల్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ అడిగినాడు, మీ ఇద్దరు గెలిచారు కదా, సో గౌరవ్ అండ్ ఇతని పేరేంటి సుమన్ ఇద్దరు కెప్టెన్స్ అన్నాడు. మళ్ళీ ఆల్రెడీ ఒకడు ఉన్నారు కదా చెట్టు మీద కూర్చోన్నాడు కదా హెడ్, అతన్ని అడిగారు మీరు ఎవరిని చేసుకొని ఆడతారు అని చెప్పని అన్నాడు. అనేసరికి నేను గౌరవం తీసుకొని ఆడతానని చెప్పేసి నిఖిల్ అయితే అన్నాడు. మేబీ రేపు టాస్క్ ఏమైనా పెడతారా, లేకపోతే ఈ వీక్ కెప్టెన్ సుమన్ ప్లస్ గౌరవ అనేది మనం రేపు ఎపిసోడ్లో చూడాలి. నీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.